ఈ కీలకమైన క్లియరెన్స్ లభించడంతో బాపుఘాట్ వద్ద ప్రాజెక్టు నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి. దీంతో ఇక మూసీ ప్రాజెక్టు ముందడుగు పడినట్లే అని చెప్పేసి చూసుకోవచ్చు. సాయి కృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా, అదృష్టంపై ఉన్నత స్థాయి దర్యాప్తు. ఏదైతే సాయి కృష్ణ కుటుంబం మా కొడుకుని చంపేశారు, కనీసం బాడీనివ్వండి అని చెప్పేసి తల్లి చెప్తా ఉంది బతుకుంటే. దీనిపైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అటు కూటమి వర్సెస్ వైసీపీ అక్కడ ఒక రాజకీయ రగడ కనిపిస్తున్న నేపథ్యంలో మొన్న బాధిత కుటుంబం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. అయితే అనూహ్యంగా నిన్న ఆ తల్లి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. ఈ విషయం పైన సానుకూలంగా స్పందించారు. సో అదృశ్యం పైన ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తామమ్మా అని చెప్పేసి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఆ తల్లి కూడా బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారి పైన ఒక పాజిటివ్గా స్పందించింది. చంద్రబాబు గారు దీనిపైన మాట్లాడారు. సో ఇన్ని రోజులు మేము ఏదో తప్పుగా అనుకున్నాం, కానీ చంద్రబాబు గారు ఈ విషయంలో కరెక్ట్గా ఉన్నారు. చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ గారు ఇద్దరు కూడా మాకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. మా బాబు విషయంలో ఏం జరిగిందో అనే విషయంలో దాని వెనకాల ఏదైనా కుట్ర ఉందా లేదంటే ఏం జరిగిందనే మొత్తం కూడా మేము తీసుకొచ్చి ఆ విషయాన్ని ఏవైతే జరిగిందో మీ బాబు విషయంలో అంతా కూడా మీకు క్లియర్ ఇస్తామని చెప్పేసి చెప్పినట్టుగా ఆ తల్లి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇంతకీ సాయి కృష్ణ ఏం జరిగింది, నిజంగానే అందరు చెప్తున్నట్టుగా లాకప్ డెత్ జరిగిందా లేదా నిజంగానే పోలీసులు చెప్తున్నట్టుగా పరారులో ఉన్నాడా మరి సాయి కృష్ణ అనేది కూడా తెలియదు. సాయి కృష్ణ వయసు 25 సంవత్సరాలు, కానీ ఇప్పటికే అతని పైన 23 కేసులు ఉన్నాయి. అటు మర్డర్, మానభంగాలు, పోక్సో, అల్లర్లు, గొడవలు ఇలాంటి మొత్తం కలిపి 23 కేసులు కూడా ఆయన పైన సాయి కృష్ణ పైన నమోదు కావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన పైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అటు కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మరి కొంతమంది కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నాం, పాఠశాల విద్యార్థులకు 22 వస్తువులతో కిట్లు పంపిణీ అంటూ మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. విద్యాశాఖ వికాసానికి ప్రభుత్వం కట్టుబాట, విద్యకు బడ్జెట్లో 8.5% కేటాయింపు, భావితరాల భవిష్యత్తుకు భారీ పెట్టుబడులు అని చెప్పేసి చూస్తున్నాము. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విద్యా విధానం పైన ఒక విప్లవం తీసుకొస్తున్నారని చెప్పుకోవాలి. సో ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయడము, ప్రభుత్వ పాఠశాలను పెంచడము, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళను ఓపెన్ చేయడము, ఉదయం సమయంలో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడము, ఇవంతా కూడా ఒక విద్యా విప్లవం తీసుకొస్తా ఉన్నారు. చాలా అంటే చాలా మంచి శుభ పరిణామం. ఇది సక్సెస్ అయ్యి ముందుకెళ్తే మాత్రం భవిష్యత్తులో చాలామంది పిల్లలు అటు పేరెంట్స్ బడికి ఎప్పుడు పంపించిన వాళ్ళని బడికి పంపించడము, లేదంటే ఆర్థిక స్తోమతను మించి వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్న నేపథ్యంలో తీసుకొచ్చి మరొకసారి ప్రభుత్వ పాఠశాలలో వేసి చదివించడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి సో 22 వస్తువులతోని కిట్ల పంపిణీ కూడా చేయడం జరిగిందట. కరీంనగర్ జిల్లాలో ప్రజాపాలన జయకేతనం, ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో సక్సెస్, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు విజయవంతమైన కార్యాచరణ అని చెప్పేసి చూస్తున్నాము. అసలే మనకు తెలుసు కరీంనగర్ అంటేనే ఒక రాజకీయ చైతన్యం గల జిల్లా అంటారు. ఎందుకంటే మహా నాయకులంతా కూడా అక్కడ నుండి వచ్చిన వాళ్ళే. సో ఎందుకంటే మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి నుంచి మొదలుకొని ఎంతోమంది నాయకులు తయారు చేసింది కరీంనగర్ జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా పూర్తయి సమగ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపింది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పారదర్శక పాలనకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యాయి. పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారం, రోడ్డు భద్రత, వ్యవసాయం, సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. జిల్లాలోని 318 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో విస్తృత పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించగా 4290 పెండింగ్ ఫైళ్లను పరిష్కరించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచి ప్రమాదాల నియంత్రణలో మంచి ఫలితాలు సాధించారని చెప్పేసి మనం చూస్తున్నాము.
సో కరీంనగర్ జిల్లాలో ప్రజాపాలన సక్సెస్ అయింది, జయకేతనం కూడా ఎగరవేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ మహాపత్రికలో ఈ వార్త కూడా చూసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో రైతు భరోసా కింద 193,000 మంది రైతులకు 143 కోట్లు అందించగా, రైతు బీమా ద్వారా 206 కుటుంబాలకు 13.35 కోట్ల ఆర్థిక సాయం అందించారు. 319 కొనుగోలు కేంద్రాల ద్వారా భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్రంలోనే జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందిందట. ఇది కథ. 319 కొనుగోలు కేంద్రాల ద్వారా భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినటువంటి జిల్లాగా గుర్తింపు పొందింది కరీంనగర్. మొత్తం 33 జిల్లాలు తెలంగాణలో. సంక్షేమ పథకాల అమల్లోనూ జిల్లా ఆదర్శంగా నిలిచింది. కొత్తగా 45,920 రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇంద్రమహిళ పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందాయి. వైద్యం, విద్యా రంగాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టగా మెగా జాబ్ మేళాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ప్రభుత్వ సంకల్పం, ప్రజాప్రతినిధుల చొరవ, జిల్లా యంత్రాంగం సమర్థ నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంతో కరీంనగర్ జిల్లా రాష్ట్రానికి దిక్సూచిగా నిలిచింది. ఈ 99 రోజుల ప్రగతి ప్రణాళిక ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న సమర్థ పాలనకు నిదర్శనంగా నిలిచిందని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఓవరాల్గా తెలంగాణలో 33 జిల్లాలో ఈ ప్రజాపాలన అనేది కరీంనగర్లో భారీగా సక్సెస్ అయింది. అక్కడ ఏదైతే వాళ్ళు ఒక 10 అంశాలపైన వాళ్ళు ఈ చేశారో